హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చూసారంటే మనం సింపుల్ ఫ్లవర్స్ ఎలా వేయాలి అనేది చూడబోతున్నాము. ఇది బేసిక్స్ నుంచి లైట్‌గా కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటదండి. ఫ్లవర్స్ అనేసి రాసుకోండి. ఆల్రెడీ లైవ్ క్లాస్‌లో కూడా నేను అప్‌లోడ్ చేశాను. సో, అందులో కొంచెం మాట్లాడుతూ మనం క్లాస్ తీస్తున్నాం కాబట్టి మీకు కొంచెం లెంతీగా అయినట్లు ఉంటది. సో, ఈ వీడియో అనుకోండి మీకొక 15 ఆర్ 20 మినిట్స్‌లో కంప్లీట్ అవుతదనమాట. ఫస్ట్ ఒక బేసిక్స్ ఫ్లవర్ ఎలా వేయాలి అనంటే నార్మల్‌గా ఇలా రౌండ్ వేయండి. ఫస్ట్ ఒక చిన్న రౌండ్ వేసుకోండి. పేపర్‌కి మన హ్యాండ్స్ అనేది ఇలా కిందన టచ్ అవుతూ వేస్తేనే మీరు వెయ్యగలరు. మీరు ఒక చేతుల్ని ఇలా పెట్టి ఇలా వేశారు అంటే వెయ్యలేరనమాట. సో, ఇప్పుడు మీకు ఈవెన్‌గా రావాలి ఫ్లవర్స్ అనంటే ఇలా ఫస్ట్ ఇలా 4గా డివైడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా మధ్యలోకి కరెక్ట్‌గా ఈవెన్‌గా ఇలా డివైడ్ చేశారు అంటే మీకు ఈజీగా ఉంటది. ఇప్పుడు ఒక బేసిక్స్ ఫ్లవర్ సో, ఇలా వచ్చి ఇక్కడ రౌండ్‌గా చేసుకోండి. ఇది బేసిక్స్ నార్మల్ ఫస్ట్ బేసిక్స్ ఫ్లవర్ అన్నమాట. దాని తర్వాత చూడండి ఇందులోనే మీరు స్పైరల్ వేయండి. ఇలా స్పైరల్ వేసి దాని తర్వాత సేమ్ ఫ్లవర్‌ని ఇలా వచ్చి ఇక్కడ కొంచెం డార్క్‌గా పెట్టి ఇలా మళ్ళీ ఇలా వచ్చి కొంచెం ఇక్కడ డార్క్‌గా ఇలా 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 ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా కరెక్ట్‌గా మీరు ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి. ఆ సెంటర్ వచ్చినప్పటికి ప్రెస్ చేయండి. మళ్ళీ పల్చగా తీసుకురండి. అలా తీసుకొచ్చారు అంటే మీకు ఆ ప్రెస్సింగ్ అనేది మీకు మీ కంట్రోల్‌లో వస్తదనమాట. సో, ఇది ఒక ఫ్లవర్. తర్వాత చూడండి సేమ్ స్పైరల్‌లోనే చాలా టైప్స్ ఉంటాయండి. ఇలా స్పైరల్ వేయండి. వేసిన తర్వాత ఇదంతా బేసిక్స్ ఫ్లవర్స్ అండి. ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటుంది బేసిక్స్ ఫ్లవర్స్. హంపు రావట్లేదు అంటే హంప్ బాగా వచ్చినంత వరకు హంపే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే హంప్ చాలా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఒక డిజైన్ కంప్లీట్ అయ్యేలోగా ఒక బ్రైడ్‌కి ఒక 300 నుంచి 400 పైన ఫ్లవర్స్ అయితే మీరు వేస్తూ ఉంటారు కాబట్టి హంప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా బేసిక్స్ ఫ్లవర్స్. ఇప్పుడు చూస్తున్నవి అంతా నార్మల్‌గా బేసిక్స్ సింపుల్ ఫ్లవర్స్ అన్నమాట. సో, నేనెందుకు ఇది నేర్చుకోండి ఫస్టు అని చెప్తున్నానంటే, ఈ డిజైన్స్ అన్నీ వస్తేనే మీరు నెక్స్ట్ డిజైన్స్‌కి వెళ్ళగలరు. ఇది చూడండి ఇక్కడి నుంచి ఇలా పైకి నార్మల్ మీరు ముగ్గులు వేస్తూ ఉంటారు చూడండి. ఆ ఫ్లవరే అనమాట. ఇది మీరు బేసిక్స్ ఫ్లవర్స్ అని రాసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఒక 4 ఫ్లవర్స్ అయితే వేసాము. ఇది సింపులే. ఆ రోజు మీరు పెటల్స్ ప్రాక్టీస్ చేసుంటే, ఈ ఫ్లవర్ అన్నీ మీరు ఈజీగా వేయగలరండి. సో, ఇలా ఇదంతా ఆ రోజు మీరు పెటల్స్ క్లాస్ చూడలేదంటే చూడండి. పేపర్‌ని తిప్పి వేయొద్దు. సో, లైట్‌గా ఇది కొంచెం చేంజ్ అయ్యింది. ఇలా వి షేప్‌లో రావాలి. సో, ఇలా 4 ఎలా వేశారో అలాగే ఇది కూడా ఇలా ఇలా వేసుకోండి. సేమ్ రౌండ్ వేయండి. ఇక్కడి నుంచి చాలా హైట్‌గా వచ్చి ఇలా హంప్‌నే కొంచెం హైట్‌లో మీరు వేసుకుంటున్నారు.
మించి మీకు అన్నీ ఒకే టైప్లో ఉంటుంది, కానీ డిఫరెన్స్ మీరు వేసిన తర్వాత ఫ్లవర్స్ ఒక్కొక్కటి చూసారు అంటే తెలుస్తుందండి. సో ఇలా గ్యాప్ ఉంటే కూడా ఆ గ్యాప్కి కూడా మీరు ఒక ఫ్లవర్ వేసేయాలి. ఎన్ని వేశారు? 1 2 3 4 5 6 ఫ్లవర్స్ అయితే ఈరోజు చెప్పాను. ఇప్పుడు ఇలా ఒక్క అంటే సగం చందమామ అంటారు కదా, అలా వేయండి. మళ్ళీ ఆ కార్నర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇందులో నుంచి ఇలాగ. సో ఇది చాలా చాలా సింపుల్ ఫ్లవర్స్. ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటుందంతా సింపుల్ ఫ్లవర్సే. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడి నుంచి ఇలా టైట్గా ప్రెస్ చేసి ఇలా కిందకి, ఇక్కడి నుంచి ఇలా టైట్గా ప్రెస్ చేసి కిందకి. ఇది చూడడానికి ఈజీగా ఉంటుంది, కానీ వేసినప్పటికీ చాలా చాలా కష్టంగా ఉంటుందండి. మిక్స్ అవ్వకుండా వేసుకోండి. కొంచెం మనకి ఫోన్ లైట్గా మిస్ అయింది. ఇది గులాబీ పూల్లాగా నీట్గా ఉంటుంది అన్నమాట మీకు. దాని తర్వాత ఇప్పుడు ఇలా ఈ ఫ్లవర్లోనే స్క్వేర్ షేప్లో ఇదంతా మీరు రాసి పెట్టుకున్నారు, బుక్స్ మీద రాసుకున్నారు అంటే అప్పుడే మీకు ఏంటవుతుంది అని అంటే ఒక ఒక ప్లేస్కి వెళ్ళి మెహందీ డిజైన్స్ వేయాలి అని అంటే మీకు గుర్తొస్తుంది అనమాట డిజైన్స్. కానీ ఇప్పుడు మనల్ని కొత్తగా ఆలోచించనివ్వట్లేదులేండి ఎవరును. వెళ్ళడానికి ముందే ఇప్పుడైతే నేనైతే ఫస్టే అడిగేస్తున్నాను అనమాట. మీరు ఫొటోస్ తీసి చూపిస్తారా? అలాగైతే మీకు నేను చెప్తాను రేటు అనేసి. వెళ్ళిన తర్వాత ఈ ఇమేజ్ ఇవ్వండి, ఆ ఇమేజ్ పెట్టండి అనేసి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు కాబట్టి ముందే నేను చూపించమని చెప్పేస్తాను. సో అలా మీరు ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత మీరు వెళ్ళి వెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు సొంతంగా ఆలోచించేది చాలా చాలా తగ్గిపోయిందనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టడమే అంతా. ఇప్పుడు ఇన్‌స్టా, యూట్యూబ్, సో డిజైన్స్ చాలా చాలా మీరు ఎటువైపు వెళ్ళి చూసినా అటువైపు అంతా డిజైన్స్ ఉన్నాయి. అందువల్ల మీకు మీరు మీకు ఎలా అనేసి చూసుకోండి. ఒకటి ఇలా రౌండ్‌గా, ఒకటి ఇలా బెండ్. ఇప్పుడు కొంతమంది ఫ్లవర్స్ రావట్లేదక్క నాకు వేసినప్పుడు అని అంటున్నారంటే, ఒక్క ఫ్లవర్‌లో రాలేదు అంటే ఇలాంటి ఫ్లవర్స్ పక్కన మనం ఒక 10 ఫ్లవర్స్ వేసినా పర్వాలేదు. పర్ఫెక్ట్‌గా వేయడమే మనకి కావాలన్నమాట. సో మీరు అలా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేశారు అంటేనే మీకు ఈజీగా ఉంటదన్నమాట. ఇంకోటి సింపుల్‌గా ఒక రౌండ్ వేయండి. హంపే ఇదంతా మీరు రికార్డ్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు లైఫ్ లాంగ్ మీ రికార్డ్ బుక్ మీరు చూసుకునేటప్పుడు చాలా చాలా మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట. కానీ రికార్డ్ బుక్ మెయింటైన్ చేసినప్పుడు ఒక డిజైన్ చిన్నది తప్పు వచ్చింది అంటే మనసు వదిలేస్తాం. ఎందుకంటే చాలా కష్టపడి, ఇంత కష్టపడి నేను రికార్డ్ వేస్తున్నాను, ఈ డిజైన్స్ ఇలా అయిపోయింది అనేసి. అందుకే నేను రికార్డ్ బుక్కి వెళ్ళడానికి ముందు మీరు ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి అనేసి చెప్తున్నాను. చూడండి, సేమ్ సేమ్ ఫ్లవరే ఇందులో వేసాం, కానీ దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తున్నాయా? ఇది చిన్న ఫ్లవర్, ఇది పెద్ద ఫ్లవర్ అనమాట. సో ప్రతి ఒక్క ఫ్లవర్సు మీకు చిన్న డిఫరెన్స్‌తో ఉంటదండి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఇంకొక సో మన వీడియో చూసి ఏదైనా నేర్చుకున్నారా? ఇంతవరకు ఏం నేర్చుకున్నారు అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను కదా! సో ఏంటి నేర్చుకున్నారు ఇంతవరకు అనేసి తెలుసుకుంటాను. సో అది కొంచెం నాకు
కానీ నిజంగా చాలామంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మాత్రం నాకైతే అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. సో, అలాగే ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీరందరూ హ్మ్. బ నాకంటే అంటే నేను నేర్పించడం కంటే నేను ఇంకా ఒక 70, 80% వేస్తాను గానీ, నాకంటే మీరు బాగా పర్ఫెక్ట్‌గా వెయ్యాలనమాట. అంత అంత నీట్‌గా మీరు వెయ్యగలుగుతారు. సో, చూడండి చిన్న సేమ్ ఫ్లవర్‌నే మనం మార్చి మార్చి వేసినా ఎంత నీట్‌గా ఉందో ఒక్కసారి చూడండి. సో, బిగినర్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఫ్లవర్స్‌ని చూసుకోండి. ఎలా ఉంది ఏంటి అనేసి చూసుకొని మీరు మీ రికార్డ్ బుక్ మెయింటైన్ చేయండి. సో, ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. సో, దీని కింద నేను మీకు రేపు క్లాస్‌లో నేర్పిస్తానులెండి. సో, బాయ్ అండి.